హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, న్యాచురల్ స్టన్ అని అప్కమింగ్ ఫిలిం ది ప్యారడైజ్. ఈ ఫిలిం నుంచి మోహన్ బాబు గారి క్యారెక్టర్ లుక్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. వచ్చిన ఆ లుక్ వచ్చేసి అదిరిపోయిందనమాట. మోహన్ బాబు గారు ఈ ఫిలింలో వచ్చేసి మనకి మెయిన్ విలన్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్యారడైజ్ ఫిలింలో క్యారెక్టర్స్ లుక్స్ వచ్చేసి చాలా యూనిక్ అయితే ఉండబోతున్నట్టున్నాయి. సో మోహన్ బాబు గారి లుక్ కూడా మనం అయితే చూసాం. ఆల్రెడీ మనకి నాని లుక్ కూడా తెలుసు అనమాట. ఇంకా ఈ ఫిలింలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ లుక్స్ అన్ని ఫ్యూచర్లో అయితే మనకు వస్తాయి అనమాట. సో ఈ ఫిలిం నుంచి నాన్ స్టాప్గా షూటింగ్ వర్క్ జరుగుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా తీస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫిలిం థియేటర్స్ లో వచ్చేసి మార్చ్ 26, 2026 లో చూడబోతున్నాం. సో మన ఇండియన్ ఆడియోస్ కాకుండా ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్ లో కూడా ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 2, మెడాక్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి చూస్తున్న హారర్ కామెడీ ఫిలిం తమా. ఈ ఫిలింలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మంద్రా ఇంకా నజావుద్దీన్ సిద్దిక్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ట్రైలర్ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. మళ్ళీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి పెంచింది. సో మూవీలో ప్రతి ఒక్క షార్ట్ ట్రైలర్లో వచ్చేసి మనకి చాలా బాగా చూపించారు. వరల్డ్ వైడ్గా థియేటర్స్లో ఫిలిం వచ్చేసి October 21 రిలీజ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫిలింలో సంబంధించి కేమియోస్కి సంబంధించి మనకి ట్రైలర్లో ఎలాంటి రివీల్ అయితే చేయలేదు. డైరెక్ట్గా థియేటర్స్లో అనేది మనం కేమియోస్ అయితే చూస్తామన్నమాట. స్త్రీ 2 చూసుకున్నట్టయితే మనకి చాలా ఎక్కువ కేమియోస్ పెట్టారని చెప్పాలి. మరి ఈ తమాలో వచ్చేసి ఎలాంటి కేమియోస్ ఉంటాయి, లైక్ భేడియా, స్త్రీ, ఇంకా వచ్చేసి రీసెంట్గా వచ్చింది మెడాక్స్ నుంచి, అదే ముంజే అయితే వచ్చింది కదా. సో వీటికి సంబంధించి ఎలాంటి కేమియోస్ ఉంటాయో చూడాలి. మరి October 21 మూవీ థియేటర్స్లో చూడబోతున్నాం. ప్రెజెంట్ హిందీ ఆడియో ఒకటే థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. తెలుగు సంబంధించి ఎలాంటి సోర్స్ అయితే లేదు. నెంబర్ 3, అప్కమింగ్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫిలిం అవతార్ ఫైర్ అండ్ యాష్. మూవీ నుంచి మరొక న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చేసి మన ఫస్ట్ ట్రైలర్ కట్ అనేది చూసాం కదా. ఇప్పుడు సెకండ్ న్యూ ట్రైలర్ కట్ అనేది వచ్చింది. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి, ఆల్ వర్షన్స్లో ట్రైలర్ కట్ అనేది సెకండ్ వచ్చేస్తుంది. సో అందులో కూడా మనకి విజువల్స్ వచ్చేసి టాప్ నాచ్కి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఫిలిం మనం థియేటర్స్లో వచ్చేసి దిస్ ఇయరే December 19కి చూడబోతున్నాం. ఆల్ వర్షన్స్ థియేటర్స్లో రిలీజ్ అవబోతున్నాయి. మీరు ఎంతమంది అవతార్ ఫైర్ అండ్ యాష్ కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో తెలియజేయండి. అవతార్ 3 ఫైర్ ఎమోజీతో. నెంబర్ 4, లోకా మూవీ టీమ్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ఒక వీడియో అనేది రిలీజ్ అయితే అయింది. సో ఫస్ట్ నేను చూడంగా అనేది డిలేటెడ్ సీన్ అనుకున్నాను. డిలేటెడ్ సీన్ అయితే కాదు ఫ్రెండ్స్, లోకా చాప్టర్ 2కి సంబంధించి వీడియో అనమాట. అందులో మనకి టోనో థామస్ అండ్ దుల్కర్ సల్మాన్ వీళ్ళ క్యారెక్టర్ వచ్చేసి మనకి చూపించారు. లైక్ మెయిన్ గా వచ్చేసి ఇక్కడ చాప్టర్ 2లో వచ్చేసి దుల్కర్ సల్మాన్ అండ్ టోనో థామస్ వీళ్ళు కూడా సూపర్ హీరోస్ కదా. సో వీళ్ళ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, అసలు వీళ్ళు కూడా ఎలా అయ్యారు, ఇదంతా వచ్చేసి మనకి చాప్టర్ 2లో చూడడానికి ఉండబోతున్నట్టు ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. మీరు ఇంకా వీడియో చూడకపోయి ఉంటే ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి. మరి ఈ ఫిలింని ఎన్ని పార్ట్స్ అనేవి తీస్తారు. మనం లోకా చాప్టర్ 1 చూసుకున్నట్టయితే అసలు మెయిన్ స్టోరీని బిగిన్ అయితే కాలేదు. హీరోయిన్ బెంగళూరుకి అయితే వస్తుంది ఒక పర్పస్ మీద. బట్ అది పక్కన పెట్టేసి వేరే స్టోరీ అంతా మనకి చూపించడం జరిగింది. జస్ట్ తన ఇంట్రొడక్షన్ లాగైతే మనకి చూపించారు. సో ఇంకా మెయిన్ స్టోరీలకు వచ్చేసి సెకండ్ పార్ట్లో వెళ్ళబోతున్నారు. ఇంకా అదర్ సూపర్ హీరోస్ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి మనకి చూపిస్తారేమో చూడాలి. ఎలా వచ్చేసి స్క్రిప్ట్ అనేది రెడీ అయితే చేస్తున్నారు. లోకా చాప్టర్ 1 తీసుకున్నట్టయితే కరెక్ట్గా 1 yearలో ఫినిష్ చేసి మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇది కూడా త్వరలో స్టార్ట్ అయినట్టయితే 1 yearలో స్క్రిప్ట్ రెడీగా ఉంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఈ ప్రాజెక్ట్ చాప్టర్ 2 వచ్చేసి మనం చూస్తాము. నెంబర్ 5, అనగనగా ఒక రాజు స్టారింగ్ నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో నవీన్ పోలిశెట్టి మూవీస్కి చాలా గ్యాప్ అయితే తీసుకున్నాడు, మనకి అది తెలుసు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ ఇయర్లో స్టార్ట్ అయ్యి అండ్ చాలా త్వరగానే ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఈ ఫిలిం నుంచి మరొక న్యూ ప్రోమో వీడియో వచ్చేసి రివీల్ అయితే చేయడం జరిగింది. సో ఆ ప్రోమో వీడియో మీరు ఇంకా చూడకపోతే చూడండి. అందులో వచ్చేసి మరొకసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. January 14th అనగనగా ఒక రాజు ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 6, అఖిల్ నుంచి నెక్స్ట్ థియేటర్స్లో వస్తున్న ఫిలిం లెనిన్. ఈ ఇయర్లోనే ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయితే చేశారు. మూవీకి డైరెక్టర్ మీరు వినర భాగ్యము విష్ణు కథ మూవీ అనేది చూస్తున్నారా, అదే ఫ్రెండ్స్ కిరణ్ అబ్బోరం నుంచి వచ్చింది. సో ఫస్ట్ డెబ్యూట్ డైరెక్షన్లో వచ్చిన డైరెక్టర్ ఫిలిం అనమాట కిషోర్ అబ్బూరు. ఇది సెకండ్ ఫిలిం లెనిన్ వచ్చేసి ఈ ఇయర్లోనే ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయితే చేశారు. లైక్ ఏప్రిల్లో మూవీ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అయింది. అప్పుడు వచ్చేసి ఈ ఫిలిమ్స్ నుంచి ఒక గ్లిమ్స్ వీడియో కూడా మనకైతే వచ్చింది. అందులో హీరోగా వచ్చేసి అఖిల్ లుక్ అయితే మీరు చూస్తుంటారు అండ్ ఫీమేల్ లీడర్ వచ్చేసి స్త్రీల లుక్ వచ్చేసి మీరు చూస్తుంటారు. అయితే
అయితే శ్రీలా ఫ్రెండ్స్ స్టిల్ ఈ ఫిలింలో వర్క్ అయితే చేస్తుంది అనుకుంటున్నారేమో. సో శ్రీలా వచ్చేసి కొన్ని షెడ్యూల్స్లో వర్క్ చేసింది, తర్వాత వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనమాట. సో ఇందులో వచ్చేసి న్యూ హీరోయిన్గా వచ్చేసి భాగ్యశ్రీ బోస్ యాక్ట్ అయితే చేస్తుంది. అఖిల్ అండ్ భాగ్యశ్రీ బోస్ నుంచి లెనిన్ ఫిలిం వచ్చేసి మన ముందుకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఈ ఫిలిం నుంచి రిలీజ్ బజ్ అయితే నడుస్తుంది. నవంబర్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారంట. సో ఏప్రిల్లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా అనేది షూటింగ్ ఫినిష్ చేసుకున్నారా? సో మూవీకి సంబంధించి వర్క్ అనేది అయిపోయి ఉందా? నిజంగా నవంబర్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుందా? దీనికి సంబంధించి టీం వచ్చేసి క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. సో నిజంగానే టోటల్ షూటింగ్ అయిపోయి ఉంటే నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో లాక్ చేసినట్టయితే వెయిట్ చేయండి, త్వరలో వచ్చేసి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. లేదు ఇదంతా కాకపోయి ఉంటే ఇంకొచ్చేసి 2026లోనే ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 7 కాంతారా చాప్టర్ 1. ఈ ఫిలిం నుంచి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి జరుగుతుంది సెప్టెంబర్ 28 అంటే టుడేనే గైస్. టుడే 5 PM వచ్చేసి JRC కన్వెన్షన్ హాల్ హైదరాబాద్. సో ఈవెంట్ వచ్చేసి జరగబోతుంది. సో ఎన్టీఆర్ గారు వచ్చేసి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయితే కాబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8 దేవరా. ఎస్టర్డేతో దేవరా ఫిలిం థియేటర్స్లో వచ్చి 1 year అయితే అవుతుంది. ఇంకా దేవరా 2 వచ్చేసి మనకి ఫ్యూచర్లో రావాల్సిందే ఉంది కదా. ఇంకా దేవరా 2కి సంబంధించి ప్రొడక్షన్ వారు ఒక పోస్టర్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. అంటే అది దేవరా మూవీలో ఉండే లుక్ అయితే కాదనమాట. మనం ఆల్రెడీ దేవరా 1లో చూసిన పోస్టర్ లుక్ అనమాట. అందులో టైటిల్ కార్డ్ వచ్చేసి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ దేవరా 2కి సంబంధించి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో కొరటాల శివ గారు వచ్చేసి ఏ ప్రాజెక్ట్ పట్టుకోకుండా దేవరా 2 మీదే వర్క్ అయితే చేస్తున్నారు. ఈ దేవరా 2కి సంబంధించి డిసెంబర్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు గైస్. సో వెయిట్ చేయండి, డిసెంబర్ మంత్ నుంచి షెడ్యూల్స్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట. లైక్ చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్లో వర్క్ అయితే చేస్తున్నారు కదా, అది ఫినిష్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. సో అది డిసెంబర్ లోపల ఫినిష్ అయితే అయిపోతుందేమో. అందుకే డిసెంబర్ మంత్ నుంచి దేవరా 2కి సంబంధించి షెడ్యూల్స్ వచ్చేసి ఎన్టీఆర్ గారి పోర్షన్ స్టార్టింగ్ ప్లాన్ చేస్తున్నారంట. సో ఇది దేవరా 2కి సంబంధించి అప్డేట్ వచ్చేసి. సో డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినట్టయితే ఇంకొచ్చేసి 1 yearలో ఈజీగా కొరటాల శివ గారు ఫినిష్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో మనం వచ్చేసి దేవరా 2 వచ్చేసి చూస్తామేమో. నెంబర్ 9 AR మురుగదాస్ డైరెక్షన్లో శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ ఇంకా విద్యుత్ జంవాల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం మద్రాసి. ఈ ఫిలింకి సంబంధించి OTT ప్రీమియర్ డేట్ అమెజాన్ ప్రైమ్ వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. సో మీకు అక్టోబర్ 3 ఫ్రైడే రోజు వస్తున్నట్టు చెప్పాను కదా, మనకి 2 days ముందే లైక్ వెనస్డే రోజే అక్టోబర్ 1కే ప్రీమియర్ అయితే చేస్తున్నారు. టోటల్ 5 ఇండియన్ ఆడియోస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. లైక్ గైస్ ఈ ఫిలిం కానీ మీరు థియేటర్స్లో చూడడం మిస్ చేస్తుంటే, స్కిప్ చేస్తుంటే OTT ప్లాట్ఫామ్లో చూడండి, వర్త్ వాచ్ ఫిలిం. నెక్స్ట్ నెంబర్ 10 పూరి జగన్నాథ్ డైరెక్షన్ వస్తున్న అప్కమింగ్ ఫిలిం విజయ్ సేతుపతి గారితో. సో మూవీ షూటింగ్ వచ్చేసి స్టార్ట్ అయ్యి చాలా షెడ్యూల్స్ జరుగుతున్నాయి. నౌ ఈ ఫిలిం నుంచి టైటిల్ అండ్ టీజర్ కట్ వచ్చేసి లాంచ్ అయితే చేస్తున్నారు సెప్టెంబర్ 28. టుడే వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 PM వచ్చేసి టైటిల్ అండ్ టీజర్ లాంచ్ అయితే అవుతుంది. చెన్నైలో ఈవెంట్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. అండ్ మూవీ టైటిల్ వచ్చేసి స్లమ్ డాగ్ గా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. టీజర్ ఎలా ఉంటుందో చూద్దాము. నెక్స్ట్ నెంబర్ 11 ఈ సెప్టెంబర్లో థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన రొమాంటిక్ కామెడీ ఫిలిం లిటిల్ హార్ట్స్. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి 18 వారు డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్ ఫిలిం లాగా తీశారు. దాన్ని థియేటర్స్లో తీసుకొని వచ్చి ఒక 10 days థియేటర్స్లో ఆడిపించి ఈటీవీలో అప్లోడ్ అయితే చేద్దాం అనుకున్నారు ఫస్ట్ వచ్చేసి. సో థియేటర్ రెస్పాన్స్ చూసి OTT ప్లాట్ఫామ్లకి త్వరగా తీసుకురాకుండా థియేటర్స్లోనే కంటిన్యూ అయితే చేశారు. సో అయితే వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్ లాగే 4 weeksకే ఎందుకు 6 weeksకి ఈ ఫిలిం OTT ప్రీమియర్ అయితే చేద్దాం అనుకున్నారు. రీసెంట్గా మీకు చెప్పాను కదా, అక్టోబర్ 2 OTT ప్రీమియర్ డేట్ వస్తే అదొక ఫేక్ అప్డేట్ అని చెప్పేసి వాళ్ళే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. మనకు వచ్చేసి అక్టోబర్ 1కే ఈ ఫిలిం వచ్చేసి డిజిటల్ రిలీజ్ ఈటీవీలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంకో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం OTT ప్లాట్ఫామ్లో అంటే థియేటర్స్లో వేరే వర్షన్ వచ్చేసి చూడబోతున్నాం. మనం థియేటర్స్లో వచ్చేసి ఒక వర్షన్ అయితే చూసాం కదా, ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే మనకి కొన్ని న్యూ సీన్స్ వచ్చేసి యాడ్ అయితే చేస్తున్నారు. సో న్యూ సీన్స్తో వచ్చేసి ఈటీవీలో లిటిల్ హార్ట్స్ ఫిలిం వచ్చేసి అక్టోబర్ 1కి అప్లోడ్ అయితే అవుతుంది. అయితే డెఫినెట్గా మళ్ళీ OTT ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 12 దే కాల్ హిమ్ ఓజీ. ఇప్పటివరకు చూసిన వర్షన్లో వచ్చేసి ఒక సాంగ్ వచ్చేసి మిస్ అయితే అయింది. యాక్చువల్గా నేహా శెట్టితో ఒక సాంగ్ షూటింగ్ అనేది ఓజీ ఫిలిం నుంచి జరిగింది. ఐటమ్ సాంగ్ వచ్చేసి బ్యాంకాక్లో షూట్ అయితే చేశారు. ఆ సాంగ్ అనేది థియేటర్స్లో మిస్ అయితే చేశారనమాట. ఇప్పుడు యాడ్ అయితే చేయబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. అయితే ఈ యాడ్కి ముందు చెప్పాలంటే రీసెంట్గా వచ్చేసి సుజిత్ గారు ఒక ఇంటర్వ్యూలో నేహా శెట్టి సాంగ్ మూవీలో ఉండాలి కదా అని అడిగితే అసలు నేహా శెట్టి మనం అనుకోలేదు అండ్ అసలు కమిటే కాలేదు అని చెప్పేసి తమన్ గారు అన్నారు. మరి అలా ఎందుకు అన్నారు అంటే హైట్ చేసి పెట్టారేమో. ఇప్పుడు వచ్చేసి ఆ సాంగ్ని
థియేటర్స్లో యాడ్ అయితే చేస్తున్నారంట. దానికి సంబంధించి వర్క్ అనేది అయినట్టుంది. అదే ఎడిటింగ్ మ్యూజిక్ వర్క్ అనేది అయినట్టుంది. అది బ్యాంకాక్లో షూట్ చేసిన సాంగ్ అనమాట. మరి అందులో హీరో గారు కనబడతారా లేదా అనేది మనకి తెలియదు. షెడ్యూల్స్ ఇచ్చారో లేదో పవన్ కళ్యాణ్ గారు, ఓన్లీ నేహా శెట్టి ఒకటే కనబడుతుంది అనేది. సో ఆ సాంగ్ వచ్చేసి యాడ్ అయితే చేస్తున్నారంట. లైక్ టుడే అయినా లేకుంటే టుమారో మండే నుంచి అయినా ఆ సాంగ్ థియేటర్స్లో ప్లే అయితే చేస్తున్నారంట. వెయిట్ చేయండి, ఆ సాంగ్ అనేది యాడ్ అవగానే మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.